రైట్ మొత్తంగా కరీంనగర్ లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారు అద్దాలను భారతీయ జనతా పార్టీ శ్రేణులు ధ్వంసం చేయడంతో అక్కడ గందరగోళ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ పైన దాడి జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై బీఆర్ఎస్ వ్యాఖ్యలకు నిరసనగానే ఈ దాడికి పాల్పడ్డట్టుగా అటు బీఆర్ఎస్ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. ఇక రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ దృశ్యాలను మనం స్క్రీన్ పై చూస్తున్నాం. ఇక రకరకాల ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు, వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. రాజకీయ విమర్శలు చేసుకోవటం రాజకీయ పార్టీలకు సహజం, కానీ ఇప్పుడు ఆ విమర్శలు కాస్త శృతి మించి వ్యక్తిగత విమర్శలకు వెళ్లడంతోనే ఇటువంటి దారుణాలు ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నట్టుగా కూడా పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా బండి సంజయ్ పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు భారతీయ జనతా పార్టీ నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేసిందంటూ అటు బీజేపీ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఫుల్ డీటెయిల్స్. ఇక ఇదే ఘటనకు సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఆ లైవ్ చూద్దాం. మీరు ఈ సబ్జెక్ట్ ఏంటిది? ఈ లా అండ్ ఆర్డర్ అనేది గాడి తప్పుతుందని కేటీఆర్ గారు చెప్పారు. దాని మీద మాట్లాడు. ఇలా హోమ్ మినిస్టర్ గా నువ్వు ఉన్నావు బండి సంజయ్ గారు, ఇలా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఏమైతుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? ఎంత టూ మచ్ ఇది చాలా చాలా టూ మచ్. ఇలా దౌర్జన్యం చేయడము, ఇలా ఏదో అధికారం ఉంది కదా విరవీగడము, ఇలా దీనికి వత్తాసు పలుకుతున్న పోలీసు వాళ్ళకు మంచి పద్ధతి కాదు. నేను ఆల్రెడీ లా అండ్ ఆర్డర్ పూర్తిగా తప్పిపోయిందని నేను చెప్పినా, ఇదే మీ సాక్ష్యం. దీనికంటే ఎక్కువ నేను చెప్పలేదు. మొన్న ఫైరింగ్ అయింది 5వ తారీఖుకి మళ్ళా గన్లతోని మొన్న ఒక న్యాయవాదిని బెదిరించిండ్రు గన్లతోని. ఇవాళ మళ్ళా నన్ను చంపే ప్రయత్నం చేసి లైవ్ గా మీరే చూసుకురు కదా అన్ని. ఇక లా అండ్ ఆర్డర్ ఉన్నదా లేదా వాళ్ళే ఆలోచన చేయాలి. ఇలా ప్రజలకి మొత్తం గాలికి ఇచ్చిపెట్టేసి ఇలా పంటలు మొత్తం కూడా కొంటలేరు, ఇలా పంటలు కూడా కొంటలేరు. ఆ పంటలన్నీ కూడా ఎట్టేటో బీకింది. ఇది చాలా టూ మచ్. ఇట్లాంటి దాడి చేయడం అనేది చాలా చాలా అన్యాయము. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మొత్తం ఇవాళ రౌడీ షీటర్లు వచ్చిన వాళ్ళందరూ బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకొని మొత్తము కరీంనగర్ లో ఉన్న రౌడీ షీటర్లు అందరినీ తీసుకొచ్చి నా మీద దాడి చేయించారు, నా మీద హత్య చేయించే ప్రయత్నం చేసిర్రు. ఖచ్చితంగా వీళ్ళందరి మీద దాడి చేసిన వాళ్ళందరి మీద, నా మీదే కాదు, నా మీతో పాటు పోలీసు వాళ్ళ మీద కూడా దాడి చేసిండ్రు. ఆ పోలీసు వాళ్ళ మీద కూడా దాడి చేసిర్రు. వాళ్ళకి రక్తాలు వచ్చినాయి. ఎత్తు పరిస్థితుల అటెంప్ట్ మర్డర్ కేసు అనేది వచ్చిన వాళ్ళ మీద బుక్ చేయాల్సిన అవసరం ఉన్నది. వెంటనే వాళ్ళని రిమాండ్ కూడా పంపాల్సిన అవసరం ఉన్నది. ఇలా చేయకపోతే మీరు 307 కూడా చేయకపోతే ఇక దీనికంటే టూ మచ్ ఏది ఉండదు. ఈ విధంగా వీళ్ళు దాడిని చేసుకుంటూ పోతే ఇది కరెక్ట్ కాదు. ఇది ఏ పద్ధతి? మీరు బంగారు రెచ్చగొట్టున్నారు, బంగారు రెచ్చగొట్టడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక బాధ్యత గల శాసనసభ్యుడిగా మీరు కూడా వివరించాల్సి ఉందని వాళ్ళు మాట్లాడుతున్నారు. రమణ గారు, నేను రెచ్చగొట్టినట్టు నువ్వు చూపిస్తా, ముక్కు భూమికి రాకి కరీంనగర్ క్షమాపణ చెప్తాను. బండి సంజయ్ గారు మాట్లాడిన తర్వాతనే మేము మాట్లాడినాం. బండి సంజయ్ గారు మా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని గలీజ్ మాటలు దిగినాకనే మేమన్నాం. ఏమన్నాం? నేను అనేది కూడా రెచ్చగొట్టలే కదా. నేనేమన్నా, నువ్వు కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ గారు ఏంటిది, నువ్వు ఒక్కసారి గెలిచిన అంటే మా కేటీఆర్ గారు 5 సార్లు సిరిసిల్లలో గెలిచిన ఎమ్మెల్యే ఓటమి ఒక్కసారి కూడా ఓడిపోలే కేటీఆర్ గారు. నువ్వు 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా ఒక్కసారి ఎమ్మెల్యే గెలవలే మా కమలాకర్ చెల్లి. నిజమే కదా? అది నిజమే కదా? నేను అన్నదేదైనా అబద్ధం ఉందా? మా కేటీఆర్ గారు ఈ భారతదేశంలోనే తెలంగాణలో ఒక అద్భుతమైన చూపించాలని నాయకుడు చూసి పెట్టిన నాయకుడు మా కేసీఆర్ నాయకత్వంలో మా కేటీఆర్ గారు కదా. ఎంతవరకు కరెక్ట్ ఉందో అడుగుతాం. దేశపతి అడుగుతాం 100% ఒక హోమ్ మినిస్టర్ ఇంటి నుంచి 100 మంది బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకొని బండి సంజయ్ గారి ఇంటి మీద నుంచి వచ్చి ఈ విధంగా దాడిని చేపిస్తే అధికారం ఉన్నామని ఎమ్మెల్యే, ఇది అధికారికంగా ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, ఈ అధికారికంగా ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తుంటే ఈ కరీంనగర్ సిపి గారికి ఇక్కడ మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాపాడే బాధ్యత లేదా? రక్షణ లేదా? ఒక ఎమ్మెల్యేని ఇది కదా 100% మా నాయకత్వంకి మాట్లాడతాము. వాళ్ళు పిచ్చోళ్ళక్క చేస్తే మేము పిచ్చోళ్ళక్క చేయము. మేము ఒక బాధ్యత కలిగిన నాయకులం, బాధ్యత కలిగిన ఉన్నాం. వాళ్ళు ఫ్రస్ట్రేషన్ చేస్తా ఉన్నాం. వాళ్ళు దమ్ముంటే అడగాలి, దమ్ముంటే చర్చ పెట్టాలి.
వాళ్ళు ఏదైనా చర్చ పెట్టున్నారు. ఇలా నేను ఏమడిగినా నీకు సబ్జెక్ట్ ఉన్నది అంటే, నీకు సబ్జెక్ట్ ఉన్నది అంటే చెప్పు, ఆ సబ్జెక్ట్ ప్రకారం చర్చ పెడదాం. ఇరిగేషన్ మీద పెడదామా, హోమ్ మీద పెడదామా, సివిల్ సప్లై మీద పెడదామా? ఈ పంటలు ఒక్కటి కూడా కొట్టలేరు, రైతులందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. దాని మీద చేయని ఏ పద్ధతి?